హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళంతా? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మళ్ళీ ఏంటక్క ఎక్కడికో బయలుదేరేశారు? అవునండి, ఇప్పటి నుండి స్టార్ట్ అయిపోయిందనమాట. అంటే అసలు సీజన్ స్టార్ట్ అయిపోయిందండి. పర్సలు అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, కొంతమందికి అయితే తెలియదు అనమాట. జాతర చేస్తారు కదా, దాంట్లో పర్సలు లాగా చేస్తారనమాట. అంటే అంగళ్ళు పెట్టుకొని ఉంటారు కదా, ఇంకా దాన్నే పర్సలు అంటారు. ఇది చాలా మందికి తెలిసే ఉంటుందిలేండి, తెలియని వాళ్ళకి నేను చెప్తున్నాను. ఇంకా మేమైతే పర్సకి స్టార్ట్ అయిపోయామండి. మేము బయలుదేరేసరికి ఒక 2 o'clock ఆ మధ్య అయిపోయిందనమాట. బాగా ఎండ కొడుతుంది. ఇంకా అప్పటికి చింటూ బిట్టుని రెడీ చేసి, అసలు వెళ్ళకూడదు అనుకున్నాను నేనైతే, ఇంకా వెళ్ళాల్సి వచ్చిందనమాట. ఇంకా లాస్ట్ టైం కూడా లేదండి, నేనైతే దానికి ముందు సారి ఉన్నానమాట. అంటే హితి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వెళ్ళినింది. ఇంకా ఆ తర్వాత వెళ్ళనే లేదండి. అందుకోసం అని చెప్పి వెళ్దామని చెప్పేసి వెళ్ళిపోయా. నాకు ఇలా చుట్టుపక్కల ఊర్లో పర్సలు జరిగితే వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా ఇలా చుట్టుపక్కల ఊర్లో పర్సలు జరుగుతున్నాయా? జరుగుతుంటే వెళ్తున్నారా మీరు? ఒకసారి అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఈ కొండను అయితే చూసేయండి. ఈ కొండ వచ్చేసి దేవరాయ సముద్ర కొండ అండి. ఇంకా ఇది ఇక్కడే శివాజీ మూవీ షూటింగ్ అయితే జరిగిందనమాట. ఇంకా అప్పుడు మా నాన్న వాళ్ళు అయితే ఇక్కడ చూసారంట. ఇంకా మా హస్బెండ్ కూడా బాగా గుర్తుందండి. ఎప్పుడు ఈ సైడ్ వచ్చినా సరే చెప్తూ ఉంటాడు, ఇటు సైడ్ అయితే శివాజీ మూవీ షూటింగ్ జరిగింది, నేను కూడా అక్కడ ఉన్నాను, ఆ మూవీలో నేను కూడా ఉన్నాను, అంటే చిన్న పిల్లోళ్ళు ఉంటారు కదా, అక్కడైతే ఉన్నాను అని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇంకా ఈ కొండ ఏ సీన్లో జరిగిందో ఒకసారి మీరు కానీ క్లారిటీగా తెలిసింటే కామెంట్ చేయండి. ఇంకా నేనైతే వెళ్ళిపోతున్నాం మేము. ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చే వాళ్ళు అయితే వస్తున్నారనమాట. ఇంకా లాస్ట్ దానికి ముందు అంటే నేను వెళ్ళినప్పటికంటే ఇప్పుడు చాలా అంటే చాలా రద్దీగా ఉందండి. కొంచెం ఎక్కువే ఉన్నదనమాట రద్దీ. హితమ్మ లాంగ్కేమో వెళ్తామని చెప్పేసి అప్పుడే పడుకోవడానికి అయితే ట్రై చేసింది. ఇంకా దగ్గరే కదా వచ్చేసామనేసరికి సడన్గా లేచేసింది అనమాట. హితికి గాలి తగలంగానే పడుకునేస్తుందండి. సేమ్ చింటూ బిట్టు కూడా అలానే ఉన్నారు. కాకపోతే నేను ఒక్కదాన్ని తీసుకొని వెళ్తే మాత్రం అస్సలు పడుకోరండి, నాకే చుక్కలు చూపించేస్తారనమాట. ఇంకా అలా ఉంటుంది పరిస్థితి. మేమైతే దగ్గరకు వచ్చేసామండి, అంటే పొలిమేర దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇంకా ఇటు సైడ్ నుండి వెళ్ళొచ్చు, అంటే ఒక 2-3 దారులు అయితే ఉన్నాయి, కానీ ఇంకా ఈ రూట్లో వెళ్తున్నాం. ఎందుకంటే కార్ అయితే లోపలికి వేయచ్చు, కొంచెం దూరం నడవాల్సిన అవసరం ఉండదు అని చెప్పేసి అయితే ఈ రూట్లో వెళ్ళిపోతున్నామండి. ఇంకో రూట్లో వెళ్తే అది వీధుల్లో వెళ్తుందనమాట. ఇంకా అక్కడ కార్ పార్కింగ్ అయితే అస్సలు ప్లేస్ ఉండదు, అందుకోసం అని చెప్పి ఇట్లు వెళ్తున్నాం. ఇంక ఇక్కడ చూడండి, ట్రాఫిక్ అయితే మామూలుగా లేదనమాట. ఈసారి చాలా మందే ఉన్నారు, చాలా ట్రాఫిక్ కూడా అయిపోయింది ఇక్కడైతే. ఇంకా మేము ఫస్ట్ వెళ్ళంగానే టెంపుల్కి అయితే వెళ్ళిపోయామండి. ఇక్కడ నాకైతే ఇంతవరకు నేను లోపలికి వెళ్ళింది లేదండి, ఒక 2 times వచ్చానమాట. ఇంకా అప్పటికి కూడా నేనైతే లోపలికి వెళ్ళి పూజ చేసిందేమో లేదు. ఇంక ఇక్కడ ఉన్నది సల్లాపురం అంట. నేనైతే లోపలికి వెళ్ళలేదండి, ఎప్పుడు కూడా బయటే ఇలా పూజ చేసుకుంటాము. ఇంకా నార్మల్ టైంలో అయితే లోపలికి వెళ్తారు, కానీ ఇంకా ఈ టైంలో చాలా ఫుల్గా ఉంటారనమాట. ఇంకా అస్సలు కుదరదండి, అందుకోసం అని చెప్పి నేను ఎప్పుడు లోపల చూసినలేదు. ఇంకా మేము బయటే పూజ చేసేసుకున్నామండి. ఇంకా మా ఆయన, నేను, ఇంకా హితమ్మ, మా అమ్మ అయితే మేమందరూ కలిసి అయితే పూజ చేసేసుకున్నాం అనమాట. ఇంకా పూజ చేసుకున్న తర్వాత ఏముంటుందండి, ఫస్ట్ తినడమే అనమాట. షాపింగ్ కంటే ముందు తినడమే. ఇక్కడ అన్నదానం అండి. ఇంకా ప్రతిసారి అంటే మేము ఎప్పుడు వచ్చినా సరే, మేమే కాదండి మా నాన్న వాళ్ళు అప్పటి నుండి కూడా ఎప్పుడు వచ్చినా సరే ఇలా అన్నదానంలోనే తినేసి వస్తారనమాట. ఇంకా నార్మల్గా మనం వండుకొని తినేది వేరు, ఇలా అన్నదానంలో తింటే ఆ ఫీలింగే వేరనమాట. నాకైతే చాలా ఇష్టం అండి ఇలా అన్నదానంలో తినడం. కాకపోతే ఇక్కడ వెజ్ కాదండి, నాన్ వెజ్ అనమాట. సల్లాపురంకి ఇంకా మొక్కుబడి ఉంటుంది కదా, ఇంకా వాళ్ళు కొట్టి చేపిస్తారనమాట అన్నదానం. ఇంకా అక్కడైతే తినేసి హ్యాపీగా ఇంకా షాపింగ్కి అయితే వచ్చేస్తున్నామండి. నేను వచ్చినప్పుడు ఒక 2 times వచ్చానని చెప్పాను కదా, ఆ 2 times కూడా ఇక్కడంతా అంగళ్ళు లేవన్నమాట ఫస్ట్లో. ఇంక ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ నుండినే అంగళ్ళు ఉన్నాయన్నమాట. ఈసారి చాలానే రద్దీగా ఉందండి, చూస్తున్నారు కదా మీరు కూడా. ఇంకా ఈ షాప్లోనే కొనుక్కున్నాం. ఇది రిటర్న్ వచ్చినప్పుడు చూపిస్తానండి ఏం కొనుక్కున్నాం అనేసి. మేమైతే పర్సుకు వచ్చేసాం, పూజ చేసేసాం, పుష్టిగా తినేసాం. ఇంకేముంటుందండి, నెక్స్ట్ అయితే స్నాక్ ఐటమే అనమాట. ఇంకా స్నాక్స్ కోసం ఇవైతే తీసుకునేసాం. ఇవి పక్కా ఉండాల్సిందే, అది ఎవరైనా సరే ఖచ్చితంగా ఈ బొరుగులు, ఈ స్వీట్స్ అన్ని ఖచ్చితంగా తీసుకొని వెళ్తారు పర్సుకు వస్తే. ఇంకా నాకు ఇష్టం అని చెప్పేసి మా వారైతే స్వీట్ కూడా తీసిచ్చేసారండి. ఇంకా హ్యాపీగా తీసుకొని ఆ తర్వాత అయితే షాపింగ్ అయితే మొదలు పెట్టేసుకుందాం. అదేంటోనండి, ఈ పర్సులో స్వీట్స్ అస్సలేం బాగుండవు, కానీ తీసుకుంటాం. ఇంకా మన పిచ్చి. కాకపోతే ఇదైతే టాటో వేస్తున్నారండి, వీధికి ఒక్కటి ఉందన్నమాట టాటో వేసేది.
ఇంకా ఈ ఐస్ క్రీమ్ బండ్లు వీటినైతే చెప్పక్కర్లేదండి. అసలు గిరాకీ అయితే సూపర్గా ఉంటుందన్నమాట. ఈ సీజన్ వచ్చేస్తే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి. ఒక్క పర్సుకి ఎట్లు లేదన్నా ఒక 15-20 వరకు ఉంటాయన్నమాట ఐస్ బండ్లు. ఇంకా మేమైతే పిల్లల్ని ఆడించుకోవడానికి ఇక్కడికైతే తీసుకొచ్చేసామండి. ఇది చూసినారా, దీంతో తిరిగితే నాకైతే కళ్ళు తిరిగేస్తాయండి. అందుకోసం నేను దాని జోలికే వెళ్ళను అనమాట. దాని జోలికే కాదులేండి, అసలు దేని జోలికినే వెళ్ళను అనమాట. ఇది కోసం అలా అలా అమ్మాయిని తీసుకెళ్ళడం అలా చేస్తుంటాం, కానీ నేనైతే వాటిలో ఆడుకునేది లేదు, వాటి జోలికే వెళ్ళనండి. ఇది 1 year అప్పుడైతే ఆమెన్ పర్స్ అని ఇంకోటి జరుగుతుందండి. దీని నెక్స్ట్ ఇంకా అదే జరుగుతుంది అనమాట. ఇంకా నెక్స్ట్ వీడియో అదే రాబోతుంది. ఇంకా నేనైతే హితిని అప్పుడు తీసుకువెళ్ళామన్నమాట ఆమెన్ పర్స్లో. ఇంకా అక్కడైతే అమ్మాయి 1 year 1.5 year ఉంది హితికి. అప్పుడైతే బాగా ఆడుకునిందండి. ఎంత బాగా ఆడుకునిందంటే అక్కడ నిల్చోబెట్టగానే లేచి బాగా అమ్మాయి అంతటా అమ్మాయి ఆడుకొని రా అంటే కూడా రాకుండా అంతలా ఆడుకునిందనమాట. ఇంక ఇప్పుడు చూడండి ఎలా ఏడుస్తుందో. వెళ్తాను అని చెప్పేసి వెళ్ళక ముందైతే గోల్ చేసింది. ఇంకా లోపలికి వదిలేసరికి చాలా అంటే ఏడవలేదు, కానీ ఏడ్చే మొహం అయితే పెట్టిందనమాట. ఇంకా అస్సలు అమ్మాయితోటి కాలేదు. ఇంకా అంత డబ్బులు అయితే వేస్ట్ చేసేస్తుంది. ఇంకా చారునైతే వదిలామన్నమాట, నువ్వు కూడా ఆడుకో అని చెప్పి. ఈ అమ్మాయి ఏం భయపడలేదు, కానీ చారు ఎక్కువ ఆడుకోలేదనమాట. అంటే హితికి ఇంకా చారుకి డబ్బులు వేస్ట్ అని నాకైతే అర్థమైపోయింది. ఇంకా వీటికి డబ్బులు పెట్టడం వేస్ట్ అని ఇంకా దీంతోనే ఆపేసామండి. ఇంకా ఇందులోకి రావాలంటే కూడా టికెట్ తీసుకొని రావాలన్నమాట. ఇంకా ముగ్గురు వెళ్ళారు కదా, నేనైతే ముగ్గురికి తీసుకుంటారేమో అనుకున్నాను. కాకపోతే లేదండి, వాళ్ళిద్దరూ ఆడుకోలేదు కాబట్టి వాళ్ళిద్దరికి కట్ ఇంకా ఒకరికే ఇచ్చారనమాట. ఇంకా వాళ్ళు అక్కడ ఆడుకుంటుంటే ఇంకా చింటూ బిట్టు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు అనమాట. ఇంకా వీళ్ళు నెక్స్ట్ ఇయర్కి అయితే ఆడుకుంటారులేండి. ఇప్పుడు చిన్నోళ్ళు కాబట్టి వీళ్ళని ఎక్కడికి వదలలేము. ఇంకా చింటూ బిట్టుని అయితే ఎత్తుకొని మేమైతే వాళ్ళని ఆడిచ్చేసుకుంటున్నాము అక్కడికి వదలకుండా. ఇంకా ఇంత చేసిన తర్వాత హితికి ఐస్ క్రీమ్ తీసికుండా ఎలా వచ్చేదండి. ఫస్ట్ స్టార్టింగ్ నుండినే అడుగుతుందనమాట. ఇంకా నేను చెప్పాను కదా, వీధికి 2-3 ఉన్నాయండి. ఇంకా వాటిని చూపించి మరీ అడిగిందనమాట. ఇంకా ఇచ్చేసాము చారుకి హితికి ఇద్దరికి. ఇంకా తీసేసుకొని వస్తూ ఉంటే నాకెందుకో ఈ పలకైతే నేను ఎప్పుడు అనుకుంటానండి, హితికి ఏదైనా యూజ్ ఉండేదే తీసిస్తానమాట. ఇక్కడ ఏదైనా వస్తే ఇటు సైడ్ వస్తే పార్సల్కి గన. ఇంకా అమ్మాయికి అయితే స్లేట్ తీయించేసాను, రాసుకోవడానికి పనికొస్తుంది ఏబిసిడీలు అని చెప్పేసి. ఆ తర్వాత అయితే కళ్ళజోడులు తీయించారనమాట మా వారు అయితే. హితికి ఇంకా చారుకి తీయించారు. అనక బిట్టుకి చింటూకి తీయిస్తానంటే నేనే వద్దన్నాను అనమాట. ఇంకా పిల్లోళ్ళకి వీళ్ళు ఎలాగో వేసుకోరు, ఆ తర్వాత వాళ్ళే వేసుకుంటారులే అని చెప్పేసి నేనైతే వద్దని చెప్పేసాను అనమాట. ఇంకా అంగళ్ళు అయితే ఇలా ఉన్నాయండి. చూసేదానికి అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొనుక్కోవడానికి నాకేది ఇష్టపడిన అనమాట. డబ్బులు నేనైతే ఎత్తుకొని వెళ్తాను తీసుకుందామని చెప్పేసి, కానీ ఒక్కటి కూడా కొనుక్కోనండి. సేమ్ ఇప్పుడు కూడా అదే అయిందనమాట. నేను ఏదో అనుకొని వెళ్ళానండి ఇది కొనుక్కుందామని చెప్పేసి. ఇంకా నేను వెతికినా సరే నాకైతే దొరకలేదనమాట. ఇంకా చేసేదేం లేక సైలెంట్గా అయితే వచ్చేసానండి. ఇంకా వస్తూ ఇంటికి ఏదైనా తీసుకుని వెళ్దాం గుర్తుండిపోతుందని చెప్పేసి ఇంకా వీటి మీద అయితే పడ్డామన్నమాట, ఇంటికి కావాల్సిన వస్తువుల మీద. ఇంకా మాకు చాలా రోజుల నుండి మా అమ్మకి నాకు ఇద్దరికినే ఈ చపాతీ ప్రెస్సింగ్ ఉంటుంది కదా, ఇంకా దాన్ని అయితే తీసుకుందాం అని చెప్పేసి ఎప్పటి నుండినో ఉన్నింది. ఇద్దరు చెప్పుకుంటున్నాం కానీ అస్సలు కుదరలేదనమాట. నేను ఒక 2 times అయితే ఆర్డర్ పెట్టానండి, కానీ ఎందుకో నేనే క్యాన్సిల్ చేసేసాను అనమాట. ఇంకా ఇక్కడైనా తీసుకొని వెళ్దామని చెప్పేసి అడిగితే ఒక్కొక్కటి 700-800 అలా చెప్తున్నారనమాట. ఇంకా స్టార్టింగ్లో అడిగిందా అప్పుడైతే 800 చెప్పారండి, ఇంక ఇక్కడైతే 750 అలా చెప్పారనమాట. ఇంకా ఆన్లైన్లో చూసుకుంటే 480-450 అలా ఉందనమాట. ఇంకెందుకు వద్దులే అని చెప్పేసి నేనైతే 450కి అడిగానండి. ఇంకా వాళ్ళైతే అస్సలు తగ్గేదే లేదన్నట్టు 650కి అయితే చెప్పారు. ఫైనలీ 750 నుండి ఇంకా ఏం చేయలేక 450కి అయితే ఇస్తాం, లేకపోతే ఇచ్చేది అనేసరికి ఇంకా 450కే ఇచ్చేసారనమాట. అరౌండ్ అలా 500 పడిందిలేండి. ఇంకా నాకైతే వర్త్ అని అనిపించింది. ఇంకా ఆన్లైన్లో కూడా అలానే ఉందని చెప్పి తీసుకునేసాం. ఇంకా ఫైనల్లీ ఇక్కడ ఎండింగ్కి అయితే వచ్చేసామండి. ఇంకా హితమ్మ దీన్ని చూసి ఇవి మొక్కజొన్నలు అయితే కావాలని చెప్పేసి అడిగింది. ఇంకా అందుకోసమని చెప్పేసి హితికి ఇచ్చేసి మేమైతే బయలుదేరేస్తున్నాం. ఇంకా నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుండినే ఉన్నాయి అంగళ్ళు అనేసి, ఇంకా స్టార్టింగ్ ఇవే అనమాట. అంటే ముందు సారి కంటే ఈసారి చాలానే ఉన్నాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నేను ఏదో మిస్ అయ్యానే అని చెప్పేసి ఒక ఫీలింగ్ అయితే ఉన్నిందండి. ఇంకా ఎంత వెతికినా అది దొరకలేదు. అది దొరకలేదు కానీ ఈ కాయిన్ అయితే దొరికిందండి. ఇది మీకు తెలుసా, ఒక 25 పైసా అనమాట. ఇంకా మేమైతే
బయలుదేరేసామండి ఇంటికి. అప్పటికి కూడా వచ్చే వాళ్ళు వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు అనమాట. ఇంకా ఈవినింగ్ అయిపోతే మళ్ళీ అంత జాతర అంతా క్లోజ్ అయిపోతుందండి. ఆ తర్వాత ఆర్కెస్ట్రా అవి కూడా ఉన్నాయంట. ఇంకా అవంతా అంటే మనం ఎందుకు వెళ్తామండి, మన ఊర్లో జరిగితేనే నేను వెళ్ళను అనమాట. ఇంకా అలాంటిది ఇక్కడ జరిగితే ఎవరు వెళ్తారు. ఇంకా నేనైతే వచ్చేస్తున్నాము. ఇంకా వచ్చి రాగానే హితం అయితే దీన్ని వీడియో తీ అని చెప్పింది. అందుకోసం అని చెప్పి తీసేస్తున్నాను. ఇంకా ఏదైనా హితీకి ఒక్కసారి తీయిచ్చామంటే ఇంకా దాన్ని ఖచ్చితంగా ఓపెన్ చేయాల్సిందే. ఇంక ఇక్కడైతే వాళ్ళ నాన్నమ్మతోటి ఓపెన్ చేయించుకుంటుంది. ఈ మధ్య హితీకి అయితే చాలా ఇంట్రెస్ట్ వచ్చేసిందండి చదువు మీద. ఈ అని చెప్పుకుంటూనే ఉంటుంది అనమాట. ఓకేనండి, బాయ్ అందరికీ. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే లైక్ చేయడం ఖచ్చితంగా మర్చిపో